అట్లాగే తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజల అస్తిత్వాన్ని, ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని, ఈ దేశ ప్రజల స్థితిగతులను, ఈ దేశ పౌరులకు రాజ్యాంగ హక్కుల్ని కల్పించి భారతదేశంలో ఏదైతే పీడనకు గురైందో వారందరూ కూడా బయటకు వచ్చే విధంగా మళ్లీ ఆత్మగౌరవంతో బతికే విధంగా మన రాజ్యాంగం రచించింది పెద్దలు. ఆ రాజ్యాంగాన్ని అమలు వచ్చిన రోజు. ఇంకా ఈ రాజ్యాంగం అమల్లో జరగాలని చెప్పి ఏదైతే రాజ్యాంగపరంగా పౌరులందరికీ కల్పించిన హక్కుల్ని ఈ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ, భవిష్యత్తులో ఏదైతే ఎన్నో త్యాగాలతోని ఎంతో కృషి చేసి ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి అంబేద్కర్ గారి నాయకత్వంలో రావడం జరిగింది. ఎప్పుడైతే దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామో అప్పుడే వాళ్ళ కష్టానికి, వాళ్ళ కృషికి ఫలితం ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ, రాజ్యాంగ నేతలందరికీ కూడా, రాజ్యాంగ రచించిన నేతలందరికీ నివాళులర్పించుకుంటూ మరోసారి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ, జై భారత్. ప్రజలకు అట్లాగే తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజల అస్తిత్వాన్ని, ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని, ఈ దేశ ప్రజల స్థితిగతులను, ఈ దేశ పౌరులకు రాజ్యాంగ హక్కుల్ని కల్పించి భారతదేశంలో ఏదైతే పీడనకు గురైందో వారందరూ కూడా బయటకు వచ్చే విధంగా మళ్లీ ఆత్మగౌరవంతో బతికే విధంగా మన రాజ్యాంగం రచించింది పెద్దలు. ఆ రాజ్యాంగాన్ని అమలు వచ్చిన రోజు. ఇంకా ఈ రాజ్యాంగం అమల్లో జరగాలని చెప్పి ఏదైతే రాజ్యాంగపరంగా పౌరులందరికీ కల్పించిన హక్కుల్ని ఈ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ, భవిష్యత్తులో ఏదైతే ఎన్నో త్యాగాలతోని ఎంతో కృషి చేసి ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి అంబేద్కర్ గారి నాయకత్వంలో రావడం జరిగింది. ఎప్పుడైతే దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామో అప్పుడే వాళ్ళ కష్టానికి, వాళ్ళ కృషికి ఫలితం ఉంటుందని చెప్పి కోరుకుంటూ, రాజ్యాంగ నేతలందరికీ కూడా, రాజ్యాంగ రచించిన నేతలందరికీ నివాళులర్పించుకుంటూ మరోసారి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.